అరే ఒకసారి చూడరా, 28 ఏళ్ళ హడావుడి మీద గ్యాంగ్ రేప్ జరిగిందా? 60 ఏళ్ళ వృద్ధురాలు, 3 సంవత్సరాల చిన్న పిల్ల, ఒక డాక్టర్ మీద, ఒక లాయర్ మీద, ఒక పోలీస్ మీద, కన్న తల్లి మీద కొడుకు, కన్న తండ్రి కూతుర్ని పాడు చేస్తున్నాడు. ఇంకెప్పుడురా మనం మారేది? క్యాండిల్స్ పట్టుకొని నడుస్తున్నాం కదరా, జస్టిస్ ఖచ్చితంగా వస్తుందిరా. 12 సంవత్సరాల క్రితం జరిగిన నిర్భయ కేసు 4 నురిదీశారు, మిగతా 2 ఇంకా చంపలేదు. అదే వేరే దేశాల్లో ఇలా జరిగిందనుకో, ఎడ్డార్లోకి తీసుకెళ్లి కత్తితో పీక కోసేయడం, లేదంటే గంతో కాల్చి పాడేయడం జరుగుతుంది. మన దేశంకి వచ్చిన ప్రాబ్లం ఇదేరా, జైల్లో పెట్టి మేపుతారు. ఇంకెప్పుడురా మారేది? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారా? మార్పు నీలో రావాలి, నీలో రావాలి. అలా రేప్ చేసే నా కొడుకుల్ని చంపకూడదు, టార్చర్. అది ఎలా ఉండాలంటే, వాడు నన్ను చంపేయండ్రా బాబు అని అడుక్కోవాలి, కానీ వాడు చావకూడదు. వాడు ఎందుకు బతుకున్నానా ఆ విషయం, ఆ రేప్ ఎందుకు చేశానాడు ప్రతి క్షణం ఆలోచించాలి, కానీ వాడు చావకూడదు. నువ్వు ఆలోచించే విధానం మార్చు, నువ్వు ఆలోచించే విధానం మార్చితే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియో వేరే వాడికి చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకుంటున్నాను.